జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలైతే త్వరలో జరగనున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఆ సీటు ఎవరికి వర్తిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే చిరంజీవి గారు అండ్ అలాగే నాగార్జున గారు కూడా అంటే బరిలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలైతే ఇప్పుడు త్వరలో జరగనున్న విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఆ సీటు గురించి అంటే ఎవరికి వర్తిస్తుందంటూ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చిరంజీవి గారు అండ్ అలాగే నాగార్జున గారు కూడా బరిలో దిగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇంతకీ ఆ సీట్ ఎవరికి వర్తిస్తుంది అంటారు? అంటే కాంగ్రెస్కి ఇది చాలా ప్రతిష్టాత్మకం అండి. ఎందుకని మీరు అనొచ్చు, గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మీకు ఊళ్ళలో నెగ్గింది కానీ సిటీలో నెగ్గల, హైదరాబాద్లో. ఓకే. సో మీకు మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ నెగ్గింది. సో అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని అనుకుంటాను. మీరు చెప్పినట్టుగా మాగంటి గోపీనాథ్ గారు ఆకస్మికంగా మృతి చెందడంతో బీఆర్ఎస్ తరఫున ఆయన పోటీ చేశారు. సో వారి భార్యను కూడా పోటీలో దింపుతారని అంటున్నారు. సో ఇక్కడ నెగ్గాలి అంటే మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎంత కాదనుకున్నా సినిమా వాళ్ళకి బాగా అది అడ్డా. అట్ ద సేమ్ టైం ఆంధ్ర సెటిలర్స్ కూడా అక్కడ ఎక్కువే ఉన్నారు. సో ఎవరిని పెట్టాలి? ఇప్పుడు చిరంజీవి గారిని పెడితే చిరంజీవి గారితో ఏంటి అని మీరు అడగచ్చు. గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు కాంగ్రెస్లో, రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా మరి పనిచేయటం జరిగింది. సో ఇప్పటికి కూడా ఆయన కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్నాయి. మన ఉపాసన గారికి కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది కదా స్పోర్ట్స్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో చిరంజీవిని నిలబెడితే ఎలా ఉంటుంది? మీకు తెలుసు, మొన్న ఈ మధ్యనే చిరంజీవి గారును రేవంత్ రెడ్డి గారు భేటీ కూడా అయ్యారు. సో అన్ని రకాలుగా కూడా చిరంజీవి గారిని నిలబెడితే కాంగ్రెస్ నెగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా సినిమా గ్లామర్ అనేది మామూలు విషయం కాదు. అంటే అంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు కూడా సినీ ఇండస్ట్రీతో టచ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారు అంటే చెప్పాల్సిన పని లేదు మీరు చెప్పినట్టుగా. అయితే అజరుద్దీన్ అక్కడ నిలబడాలని చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన గతంలో ఆయన నిలబడి ఓడిపోయారు కూడా. సో నవీన్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. నవీన్ యాదవ్ గారికి కూడా సినిమా వాళ్ళతోటి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మరి ఏ రకంగా జరుగుతుంది? అయితే మీరు అన్నట్టుగా నాగార్జున పేరు కూడా వస్తుంది. కానీ నాగార్జున గారు ఎంతవరకు ఒప్పుకుంటారు? మనకు తెలిసి ఈ హైడ్రా ఇదిలో ఏం జరిగిందో తర్వాత అఫ్ కోర్స్ ప్యాచప్ అయింది రేవంత్ రెడ్డి గారితో. ఆయన 2 ఎకరాలు వెనక్కి ఇచ్చేయటం జరిగింది. మరి తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అయితే ఎంతవరకు నాగార్జున సుముఖంగా ఉంటారు? ఇప్పుడు చిరంజీవి గారు నిల్చున్నారు అనుకోండి, తప్పులేదు. చిరంజీవి గారు నెగ్గితే ఎలాగ కాంగ్రెస్తో వారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏం సమస్య ఉండదు. అన్ని రకాలుగా వారిని నెగ్గడం కూడా అప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. మరి నాగార్జునకి అంత మంచి పేరు ఉందా అంటే, మంచి పేరు అంటే వేరే రకంగా కాదు, పొలిటికల్గా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారి కుటుంబం వేరు, నాగేశ్వరరావు గారి కుటుంబం వేరు కదా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇక్కడ ఒక స్టూడియో కట్టారు, అన్నపూర్ణ స్టూడియో, మీకు అవన్నీ తెలుసు. సో అన్నపూర్ణ స్టూడియో కట్టి వారు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. కాకపోతే ఏంటంటే ఎన్టీ రామారావు గారి చరిష్మా వేరు. అప్పట్లో వారు పార్టీ పెట్టడం, తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఆయన నెగ్గడం, తర్వాత అంతా మన అందరికీ తెలిసినది. ఈ 43 సంవత్సరాలు అయినా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గత 30 ఏళ్ళుగా పార్టీని నడిపిస్తున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. అయితే మరి ఎంతవరకు నాగార్జున గారు కాంగ్రెస్ తోటి సత్సంబంధాలు ఉంటాయి, ఉంచుకుంటారు అంటే వారికి ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు పిలవగానే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు కదండి. కాబట్టి ఆ పార్టీతో ఉండే మంచి చెడులు చూసుకోవాలి. ఆయన ఒకవేళ నిజంగా నిలబెడితే ఎంతవరకు నెగ్గుతారనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చిరంజీవి గారికి నల్లేరు మీద నడక అయ్యే అవకాశం ఉన్నట్టుగా వారికి ఉందా లేదా? అండ్ ఇంకొకటి, చిరంజీవి గారికి రాజకీయాల్లో టచ్ ఉంది, మీరు అన్నట్టు టచ్ ఉంది. నాగార్జున గారికి ఇండస్ట్రీ తప్పితే పొలిటికల్ టచ్. నాగార్జునకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఓకే. కానీ అదర్వైజ్ రాజకీయంగా వారికి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది, ఒకవేళ నిల్చుని సక్సెస్ అయ్యారనుకోండి, అప్పుడు ఇందులో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆ మధ్య కాలంలో చూసుకుంటే నాగార్జున గారి ఫ్యామిలీలో అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఒక్కొక్కటిగా పోయి 2 కొడుకులకి పెళ్లిళ్ళు అయ్యాయి చక్కగా. ఈయన సినిమా హిట్ అయింది నాగార్జున ఆ మధ్యన. మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా కూడా బాగానే ఉందని టాక్ వచ్చింది, అదేంటి కూలీ 2. అంటే మళ్ళీ ఒక మంచి దశకు వచ్చింది. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక మంచి చెడు అనేది లైఫ్ లో వస్తుంది. అప్స్ అండ్ డౌన్స్. సో అప్స్ అండ్ డౌన్స్ అవి సహజం. అవి చాలా పీక్ లో ఉండే నాగార్జున గారు ఫ్యామిలీ పరంగా కావచ్చు, సినిమాల పరంగా కొడుకులు అందరూ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ అవన్నీ దాటేసి ఈరోజు మళ్ళీ కొంచెం యథాతథ స్థితికి వాళ్ళు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారు అవన్నీ కూడా ఆయన బేరీ చేసుకోవాలి. వేసుకున్నాక ఆయన ఒప్పుకుంటారా లేదా, ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్నంత ఈజీ ఉంటుందా రాజకీయాల్లో, అది చూసుకోవాలి. సో ఈ నేపథ్యాలన్నింటిలో రేవంత్ రెడ్డి గారు మరి ఎవరిని ఎంపిక చేస్తారు, రేవంత్ రెడ్డి గారు మన చిరంజీవి గారితో భేటీ వెనక అసలు ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలండి. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠభరితంగా ఉంది ఈరోజు. సో ఏ పార్టీ ఏ రకంగా ఉంటారు, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి భార్యని బీఆర్ఎస్ నిలబెడుతోంది, కాంగ్రెస్ వాళ్ళేమో చిరంజీవ నాగార్జున అనుకుంటున్నారు. మరి తెలుగుదేశం కూటమి అసలు మరి వాళ్ళు అభ్యర్థిని పెడతారా, వాళ్ళు తటస్థంగా ఉంటారా, వాళ్ళు ఓటు ఎటువైపు ఉంటుంది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా రేవంత్ రెడ్డికి కొద్దో గొప్ప తెలుగుదేశం భరోసా మొదటి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళ భరోసా వల్ల ఏ క్యాండిడేట్ నిలబెట్టినా కూడా నెగ్గుతారా. ఇంకొకటి చిరంజీవి కుండే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కూటమి ప్రభుత్వంతో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా చిరంజీవికి అండగా ఉంటుందా, ఇవన్నీ ఆలోచించాలి. కాబట్టి చిరంజీవి గారికి ఉన్నంత ఈజీగా ఈ ఎన్నిక నాగార్జున గారికి ఉంటుందా ఉండదా అనేది తేలాలి. అంటే సో మేడం అంతకు ముందు మనం చూసుకుంటే కనుక భేటీ అయ్యారు కదా ఇప్పుడు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో, కాకపోతే మేము ఊరికే మర్యాదపూర్వకంగా భేటీ అని అంటున్నారు, అలాంటివి ఎలాంటి చర్చలు జరగలేవు అని అంటున్నారు. సో ఏమంటారు నిజంగానే ఆ భేటీ వెనకాల గల కారణాలు ఏంటంటారు? రకరకాల ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె ఒకటి నడుస్తోందండి. ఈ నేపథ్యంలో కూడా కలిసి ఉండొచ్చు. కలిసినప్పుడు దీని మీద ప్రత్యేకంగా చర్చ జరగకపోయి ఉండొచ్చు కానీ ఒక మాట అయినా అనుకుంటారుగా, ఒక ప్రస్తావన రావచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు కార్మికులకు సంబంధించి అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఈ సమ్మెకి సంబంధించి చిరంజీవి గారు ఇప్పుడు అడుగు ముందుకేసారు. మనం గతంలోనే చెప్పాం చిరంజీవి గారు ముందుకు వస్తే బాగుంటుంది. మనం ఈ సమ్మె మొదలైనప్పుడే అన్నాం దాసనారాయణరావు గారు లేరు, ఆ లోటుని ఈరోజు చిరంజీవి గారు తీరిస్తే బాగుంటుందని. కానీ మధ్యలో చిరంజీవి గారు తటస్థంగా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చారని తెలుస్తోంది. సో కార్మికులకు సమ్మెకి సంబంధించి ఒక మంచి పరిష్కారాన్ని అయితే వీళ్ళందరూ కనుక్కోగలిగితే బాగుంటుంది. రెండో పక్క ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు నిజంగా ఈ కార్మికుల సమ్మె విషయంలో ఆయన ఒక విజయాన్ని తీసుకురాగలిగితే అది రాజకీయంగా కూడా వారికి చాలా పనికొస్తుంది. అంటే ఎప్పుడూ కూడానండి ఒక మనిషికి అందరి సమస్యలు కనుక్కోవడంతో ఊరుకోకుండా వాటికి ఒక పరిష్కారాన్ని చూపించడం అనేది చాలా పెద్ద విషయం, అది అందరి వల్ల కాదు. సో ఆ రకంగా చిరంజీవి గారు సక్సెస్ అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వారు నిల్చుంటే ఖచ్చితంగా అక్కడ కూడా విజయాన్ని సాధిస్తారు. సో ఆ రకంగా కూడా చిరంజీవి గారు కాంగ్రెస్కి ఒక ఎసెట్ అవుతారని మనం చెప్పుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.